హాయ్ అండి, ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసుకుందాం. ఇవి వెట్ ఖర్జూర, ఇదేమో అంజీరా, పిస్తా, జీడిపప్పు, పల్లీలు, కిస్మిస్, బాదం పప్పు, కమలాలు, చాలా స్వీట్గా ఉన్నాయి కమలాలు. ఇదేమో దోరగా పండిన జామకాయ. చూడండి ఎలా పండిందో, గ్రీన్ అండ్ ఒక రకమైన తెలుపు వస్తుంది చూడండి. దీంట్లో పెసరగింజ రంగులాగా ఇలా పండితే చాలా టేస్ట్ ఉంటుంది జామకాయ. ఇట్లా ఉన్న ఫ్రూట్స్ని తీసుకోవాలి, ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. వీటిని మనం ఏం చేస్తామంటే నానబెట్టుకుందాం. ఓవర్ నైట్ నానబెట్టేస్తాను, నైట్ అంతా. మార్నింగ్ ఈ జ్యూస్ చేస్తాను నేను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో వీటితోటి చూపిస్తాను. ఇందాక చూపించినవి అంటే అవి నానబెట్టనివి, ఇవేమో ఇప్పుడు నానబెట్టుకున్నవి. ఖర్జూర పండు మాత్రం నానబెట్టుకోక్కర్లేదు, ఇది వెట్టుది. ఈ బాదం పప్పు పొట్టును మనం ఇలా పీల్ చేసుకోవాలి. కిస్మిస్, పల్లీలు ఇవి. వీటిలలో నేను యాక్చువల్గా పల్లీలు ఎందుకు నానబెట్టానంటే వాల్నట్స్ లేవు నా దగ్గర, ఇప్పుడు అయిపోయినాయి. అయితే దానివల్ల పల్లీలు నానబెట్టాను. వీటిలలో మీకు దగ్గర వాల్నట్స్ ఉన్నప్పుడు పల్లీలు అవసరం లేదు. అన్నిటికీ పొట్టు తీసేసాను. వీటిలలో అన్నిటికీ హెల్త్ పరంగా వీటిలలో అన్నిటికీ కలిపి నానబెట్టుకోవచ్చు, కానీ బాదమును వాల్నట్స్ మాత్రం రెండు వేరువేరుగా నానబెట్టుకోవాలి. వీటితో కలిపి నానబెట్టుకోకూడదు. ఆ రెండు కలిపి మళ్ళీ నానబెట్టుకోవచ్చు, కానీ వీటితో మాత్రం కలిపి ఇవన్నీ కలిపి నానబెట్టుకోవచ్చు. ఈ నీళ్ళన్నీ వాడుకోవచ్చు నానబెట్టినవి, కానీ బాదమును వాల్నట్ నానబెట్టిన వాటర్ మాత్రం వాడుకోకూడదు, అవి పారబోయాలి ఆ నీళ్ళు. మీరు డ్రై ఖర్జూరా కూడా పెట్టుకోవచ్చు నాని, కాకపోతే 3 బదులు అప్పుడు 6 పెట్టుకోండి. డ్రై ఖర్జూరాలో కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది కాబట్టి 3 బదులు 6 పెట్టుకోండి. ఇలా పైన ఇలా కింద కట్ చేసుకోండి. విత్తనాలు కూడా నలిగిపోతాయి, చక్కగా ఉంటుంది, మంచి కసకసలాడుతూ వస్తాయి. మంచి జ్యూస్ తాగుతుంటే బాగుంటుంది. దీన్ని పీల్ చేసుకోవాలి మనం. మంచిగా పండి మంచి వాసన ఇట్లా. దీంట్లో సీడ్స్ తీసేసుకోండి, అంతే. ఇవేం తీయక్కర్లేదు, ఫైబర్ ఉంటుంది దాంట్లో. నాది మాత్రం సీడ్లెస్ సంత్రా ఇది, అంటే కమలాలు. దీనికి సీడ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకోండి. స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఎక్కువ ఖర్జూరాలు వేసుకోండి. వాటర్తో వేసేసుకోండి. బాదం పప్పు, జీడిపప్పు, ఇవి పిస్తా పప్పులు, కిస్మిస్, పల్లీలు, అంజీరా, ఈ జామకాయ, సంతరా ముక్కలు, ఇవన్నీ వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టేస్తా. మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇగో ఇలా వస్తుంది జ్యూసు. ఈ జ్యూస్ తాగండి, హెల్తీగా ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.